సత్తెనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈరోజు కూడా మాదాలలో ఊర్లో వెళ్ళిపోతే ఊర్లో ఇప్పుడు కూడా పగల కొడుతున్నారు. చీమలమర్రి, గుండ్లపల్లి, కుంకలగుంట మహిళల్ని పల్నాడులో నేను పల్నాడుకి వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పౌరుషం అంటారు. ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగవాడు, వాడు పౌరుషవంతుడా. ఇళ్ళల్లో లేని మనిషి మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాను. అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైనుంచి, ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న పెదకూరుపాటు ఇదే పరిస్థితి, గురజాల ఇదే పరిస్థితి, మాచర్ల ఇదే పరిస్థితి. నిన్న చిలకలూరుపేటలో కావూరు చండి ఎస్సీ కాలనీలో ఒక బూత్ ఉంటే దానికి సంబంధం లేని పక్క గ్రామం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బూత్లో కదా గొడవ, కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం ఎస్సీ కాలనీ కావూరులో. సత్తెనపల్లి ఇంత అరాచకం. మీకు నిజంగా గెలుస్తారనే ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా. మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా? అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా. ఓట్లు వేస్తే కాలనీల మీద మీరు పెరగొడతారా? నిన్న ముట్టుకూరుకు సంబంధించి మాచల్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళ పనులు చేసుకుంటారా? ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం. నేను ఎస్పీ గారు చెప్తున్నారు, చర్య తీసుకుంటాం సార్. ఏంది తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం, పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి 3 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇక్కడ ఏజెంట్లు పాపం బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్పీకి, సిఐలకి, డిఎస్ఎల్కి ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అవసరం లేదన్లు వారికి తలకాయ వాళ్ళు కొట్టారు, 2 కాలు చెల్లెలు కొట్టారు అని చెప్పి. నిజంగా ఉంటే రండి, ఉన్నాం కదా, మా వాళ్ళు ఉన్నాం కదా, రండి. 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి, లేదా మేము మిమ్మల్ని కొడతాము, అయిపోతుంది. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి. మీరు అన్ని గ్రామాలు తీసుకోండి, ఎవరు బాధ్యతలు, ఎవరి మీద ఎవరు దాడులు చేశారు? ముఖ్యంగా బాధ్యతలు బీసీలు, పాపం ఎస్సీలే కదా ఎక్కువ శాతం. ఓట్లేస్తున్నాను వాళ్ళ మీద పోయి కాలనీల మీద పోయి కొట్టింది ఎవరు? ఏ సామాజిక వర్గం, ఏ పార్టీకి సంబంధించిన ఏ సామాజిక వర్గం అత్యధికంగా అనుసంధానంగా ఉన్న సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఊర్ల మీద ఏ బడి కొట్టడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజున కూడా సత్యనపల్లి ఇంకా మాదాల్లో ఇదే పరిస్థితి. పొద్దున్న నుంచి బైకులు తగలబెడుతున్నారు, వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయి ఉన్నారు. అంటే ఓట్లు ఎవరు వేయకూడదా? మీరు ఓట్లు వేసుకుంటారా? నిజంగా చెప్తాను, దీనికి నిజంగా ఐజీ గారు, ఎస్పీ గారు మీరు కావాలంటే రిగ్గింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని జనాల మీద కొట్టమని చెప్పటం, ఆ ధైర్యాన్ని ఇవ్వటం, అంటే ఒక భయభ్రాంతులు చేయటం, మళ్ళీ గతం 25 సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా మళ్ళీ ఈరోజు పల్నాడికి తీసుకురావాలి, మళ్ళీ ఆ భయాన్ని తీసుకురావాలి, ఊర్ల మీద పడి కొట్టాలనుకోవటం ఇప్పుడేనాయా? జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆశీస్సుల్లో బీసీలకి ఏదో అట్టా, ఎస్సీలకి ఏదో అట్టా లేస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ అణిచేయాలా అన్న ఆలోచన చేసే కార్యక్రమం నిన్న జరిగింది. రాత్రి 11 నిజంగా నర్సరావుపేట అందరూ చూశారు, ఎమ్మెల్యే ఇంటి మీదకే వచ్చి దాడి చేశారు. అదే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఊళ్ళ మీద పడుతుంటే కనిపించలా. ఎమ్మెల్యే గారు మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ కూడగొడుతున్నారు, తప్పదు ఇక్కడ నాకు పేషెంట్స్ ఉన్నారని చెప్పి తీసుకుంటే మాత్రం వచ్చి సార్ జనాలు పంపించమంటాడు. అక్కడ దాడులు జరుగుతూ ఉన్నారు. మీరు అన్నీ ఇక్కడ పిడుగురాల్లో కానీ ఇక్కడ కానీ హాస్పిటల్ చూశారంటే
తలకాయ పాలు కొట్టిన వాళ్ళందరూ ఎవరు కనుక్కోండి, పాలు కొట్టించుకున్న వాళ్ళందరూ పాపం, తలకాయలు కాళ్ళు కొట్టించుకున్న వాళ్ళంతా ఎవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు కదా పాపం. అందరూ ఎవరు? అందరూ బీసీలో, ఎస్సీలో, మైనార్టీలో. నిన్న గుండ్లపల్లిలో బూత్కెళ్ళి నలుగురు తలకాయ పాలు కొట్టారు. ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చిపోయిన తర్వాత. ఊర్లూరిని కొడతా ఉన్నారు గురజాల్లో. ఇంకా మాచర్లు అంటే తీసేయండి, ఒక స్పెషల్ సిస్టమే దిగేసింది. ఒక ఐజీ, ఒక ఎస్పీ, ట్రైనీ డిఎస్పీలు, పోలీస్ బెటాలియన్ అంతా కొరవ నియోజకవర్గాలలో కన్నా మొత్తం మాచర్లో దింపారు. ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లు ఉంటే అక్కడ దింపారు. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లన్నీ విచ్చలవిడిగా ఒక మనిషిని పెట్టి ఒక పోలీసు. ఆ పోలీసు కూడా పాపం ఏదైనా 30 సంవత్సరాలు కాదు పాపం, ఒక 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల వాళ్ళను, రిటైర్మెంట్ దగ్గరున్న వాళ్ళని పెడతారు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఈ కార్యక్రమం ఓడిపోతారనే భయం. ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో, నర్సరావుపేటలో ఏడికేడి గెలుస్తున్నాం, ఎంపీ గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లేళ్ళని ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మూల్యం తప్పకుండా చెల్లిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడికన్నా కూడా ఇది పైనుంచి వచ్చింది. ఇది ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తీసుకున్న కార్యక్రమం. ఎందుకంటే గతంలో గత 4-5 సార్లు జరిగినాయి ఇంత ఎత్తుగా, ఎడవ చిన్న చిన్న ఘటనలు జరిగినాయి. కానీ ఊర్లూర్ల మీద దాడులు కానీ, ఊర్లూర్ల మీద గొడవలు కానీ ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ, స్థానిక మా పెద్దలు శాసనసభ్యులు కానీ చెప్పిన ఎక్కడా లేదు. మా ఎస్పీ గారు పాపం, మా ఐజీ గారు, సిఐలు, ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తన వాళ్ళు, ఇంకా ఎవరికి